శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ప్రకృతిః పంచభూతాని గ్రహాః లోకాః తథా స్వరాః దిశః కాలశ్చ సర్వేషాం సదా కుర్వంతు మంగళం. యః పరమాత్మాస్మాకం సకలవిధ బుద్ధిః ప్రేరయతి సర్వాణి ఇంద్రియాణి ప్రవర్తయతి తస్య పరమాత్మనః శ్రేష్టం తేజః ధ్యాయంతః వయం సర్వేపి. ఈనాడు జీవన వేదం కార్యక్రమంలో మనమంతా భాగస్వాములం అవుతున్నాం. భారతీయ జీవన పద్ధతి, మన జీవనానుభవం, పెద్దల యొక్క జీవనానుభవాన్ని అనుసరించి గడపాలి అనేదే ఒక పవిత్రమైనటువంటి సంకల్పం. మనం ఎప్పుడూ చీకటి రాకుండా ఆలోచిస్తుంటాం. వెలుగు రావాలి, వెలుగు రావాలి అని. చీకటి ఉండాలి అనేటువంటి స్వభావం కాదు. చీకటిలో దోషాలు బాగా జరుగుతాయి. వెలుగులో దోషాలు చేయడానికి మనం ఇష్టపడము, దోషాలు జరగడానికి అవకాశం కూడా ఉండదు. కాబట్టే వెలుగును కోరుతాము, గుణాలను కోరుతాము. చీకటిని కోరము, దోషాలను కోరము. కాబట్టి అసతో మా సద్గమయ, ఇది మనందరికీ ఒక పవిత్రమైనటువంటి మార్గదర్శక సూత్రం. ఉపనిషత్తులలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ప్రేరణ విషయం. దీనితో పాటు మనందరికీ మనం క్రమంగా అనేక విషయాలను ఆలోచిస్తూ ఉన్నాం. శబ్దం యొక్క అవసరము, అలాగే అనువర్తనం యొక్క అవసరము, మాటలు, అలాగే క్రియలు, వీటినన్నిటిని ఆలోచిస్తూ ధర్మం అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో కూడా తెలుసుకున్నాం. ఇలా ముందుకు సాగుతూ ధర్మం అనేది వ్యక్తిగతంగా ఉంటుంది, సమాజగతంగా ఉంటుంది. పూర్వ ఋషులంతా కూడా మనకు అందించినటువంటి మార్గం ఏమిటంటే, మేము ఇలా ప్రవర్తించాం, మాలాగా మీరు ప్రవర్తించండి. మేము ఇలా చెప్తున్నాము, మాలాగా మీరు కూడా చెబుతూ ఉండండి, మీరు కూడా ఆచరిస్తూ ఉండండి. కాబట్టి మనకు తెలిసిన సత్యం సమాజంలో మనతో పాటు ఉండేవారికి అందాలి. అదే మాట యొక్క ప్రయోజనం. లేకపోతే మాటలు మాట్లాడడం ఎందుకు? కాబట్టి మనమంతా మాట్లాడడం అనేది ఎందుకు అంటే, మన అనుభవాన్ని వేరే వాళ్లకు పంచడం కోసం. అలా ఋషులు అందించిన మహావిజ్ఞానంలో ఒక విషయం ఏమిటి అంటే పరంపర. ఈ పరంపరను గురించి కూడా మనం అర్థం చేసుకున్నాము, కొంత తెలుసుకున్నాం. ఈ పరంపర మహాజనో ఏనగత సపంథాః. మనుష్యునికి జీవన విధానం చాలా చక్కగా ఉండాలి. మనుష్యుని యొక్క జీవన విధానాన్ని అనుసరించే పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు. మన జీవనం అంటే మనం మాత్రం బ్రతకాలని కూడా కాదు. ముందు మనుష్యుడు అనుకున్నాడు, నాలాంటి జాతి అంతా జీవించాలి, అంటే మనుష్య జాతి జీవించాలి అని. కానీ ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచించారు మన ఋషులు. నాయనా, మనుషులు మాత్రమే బ్రతికితే కుదరదు, ఇతర పశుపక్షి క్రిమికీటకాదులు కూడా బ్రతకాలి. దోమలు కూడా నీతో పాటు బ్రతకాలి, చీమలు బ్రతకాలి. అవి చిన్న ప్రాణులు కదా అని వాటి మీద అనాదరణ భావం ఉండకూడదు. సర్వేషు ప్రేమ భవేత్, సర్వప్రాణిషు ప్రేమ, సర్వజీవేషు దయా, సర్వభూతేషు ప్రేమ ఇత్యేతత్ సర్వం ఉక్తం అస్మాకం ప్రాచీనైః. కాబట్టి మన ప్రాచీనులు ఏ మార్గమైతే చెప్పారో
నీ జీవితము నీకు మాత్రం సంబంధించింది కాదు, నీ కుటుంబానికి సంబంధించింది. మీ కుటుంబానికి మాత్రమే సంబంధించింది కాదు, మీ ఊరుకు సంబంధించింది, మీ గ్రామానికి, మీ దేశానికి, మీ సంస్కృతికి, సదాచారానికి, అన్నింటికి కూడా సంబంధించినటువంటిది. అందువల్ల నీకు ఏ అనుభవం అయితే ఉంటుందో ఆ అనుభవము ఇతరులకు పంచాలి. ఎందుకంటే నీవు సుఖాన్నైనా పొంది ఉండవచ్చు, ఆ సుఖం అందరికీ ఎలా వస్తుందో చెప్పాలి. నీవు దుఃఖాన్ని పొంది ఉండవచ్చు, ఈ దుఃఖము నీకు ఎలా కలగకూడదని మళ్ళీ కలగకూడదని అనుకుంటావో అదేవిధంగా ఎవరికీ కలగకూడదని అనుకోవాలి. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటిది ఒక మహా మార్గం మనది. సర్వే జనాహ అంటే కేవలం మనుషులను కూడా అర్థం కాదు. సర్వే జనాహ అంటే సర్వే జీవజాతయ జాతిమంతః, అన్ని జీవజాతులు అన్నీ కూడా సుఖంగా ఉండాలి అనేది ఒక పెద్ద లక్ష్యం మనకు. ఎవరికీ దుఃఖం ఉండకూడదు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఎవరికీ కష్టం కలగకూడదు. ఇది ప్రతిరోజు మనం అనుకుంటూనే ఉండాలి. ఏ రోజు అనుకోకపోతే ఆ రోజు మన ప్రార్థన సరిపోలేదని అర్థం. నాకు సుఖం అనేది ఎలా అనుకుంటామో అందరికీ సుఖం కలగాలి. కాబట్టి మన జీవన విధానం అంతా కూడా వెనక్కి వెళ్ళేది కాదు, ముందుకు వెళ్ళేదే ఎప్పుడైనా కూడా. పాశ్చాత్య జీవన పద్ధతిలో విశేషాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ పాశ్చాత్య జీవన పద్ధతిలో ఉండేటువంటి మంచి విశేషాలు ఏవైతే ఉంటాయో వాటినే తీసుకోవాలి తప్ప అన్నీ తీసుకోకూడదు. మన భారతీయ జీవన పద్ధతిలో ఏ జీవన పద్ధతి అయినా ఎవరిదైనా అది ఉత్తమమే, మార్గమే. ఎందుకంటే మనం తల్లిదండ్రులను గౌరవిస్తాము, అలాగే అన్నదమ్ములను గౌరవిస్తాము, అదేవిధంగా ఆ ఊళ్ళో ఉండే వాళ్ళందరినీ గౌరవిస్తాము. ఈ విధంగా సమాజంలో ఉండే వాళ్ళందరినీ గౌరవిస్తూ మనం ముందుకు వెళతాం. ఇది అందరి యొక్క అనుభవం మనకు అవసరం. మన అనుభవం కూడా మనకంటే తర్వాత ఉండేవారికి, మన అనుభవాన్ని స్వీకరించాలని కోరుకునేటువంటి వాళ్ళకు కూడా మన అనుభవం చాలా అవసరం. కాళిదాసు ఒక చక్కని మాటలు చెప్తాడు మనకు. నేను రఘువంశ మహారాజుల యొక్క చరిత్రను చెబుతాను. వాళ్ళు ఎలాంటి వారంటే ఆజన్మ శుద్ధానాం, ఆ ఫలోదయ కర్మణాం, ఆ సముద్ర క్షితీశానాం, ఆనాకరథవర్త్మనాం. నేను మన పూర్వులందరినీ ఎందుకు గౌరవిస్తాను అని రఘువంశ మహారాజులను ఆదర్శంగా పెట్టుకొని మనమంతా ఉండాలి అని చెబుతూ, ఎవరిని ప్రకాశించేవారినే మనము ఆదర్శంగా పెట్టుకోవాలి. ప్రకాశించని వారిని ఆదర్శంగా పెట్టుకుంటే ఎలాగా? ఎవరు మార్గాన్ని చెబుతారో, మార్గాన్ని అనుసరిస్తారో వాళ్ళ యొక్క దారిలోనే మనం వెళ్ళాలి తప్ప మార్గం లేకుండా అడ్డదిడ్డంగా వెళ్ళేటువంటి వాళ్ళను మనం అనుసరిస్తే ఉపయోగం ఏమిటి? మన భారతీయులు అలాంటివారు, మన ఋషులు అలాంటివారు. భారతదేశంలో ఉండే పెద్దలంతా ఒకటే మాట చెప్తారు, మేమంతా శుద్ధులము, మేము అమృతపుత్రులము. ఈ ఆలోచన మనకందరికీ రావాలి. జన్మశుద్ధి అనేది తల్లిదండ్రుల జీవనాన్ని బట్టి మన జన్మశుద్ధి జరుగుతుంది. కాబట్టి మన పిల్లల యొక్క జన్మశుద్ధికి మనము కూడా పవిత్రంగా ఉండాలి. ఇది ఎంత విశేషాన్ని మనకు తెలియజేస్తుందంటే తల్లిదండ్రుల యొక్క జన్మశుద్ధిని తెలియజేస్తుంది, మన జన్మశుద్ధిని తెలియజేస్తుంది, మన పిల్లల యొక్క జన్మశుద్ధిని కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే మనమంతా శుద్ధులమే. శుద్ధులం ఎలా అవుతామని ఆలోచించుకుంటే అందరము శుద్ధులమవుతాం. శుద్ధులం ఎలా అవుతాం? ఒక పురుషుడు, ఒక స్త్రీ, వాళ్ళు ఏదో అనుకొని భార్యాభర్తలు కాకుండా వాళ్ళు తమ తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తించారో అలాగా ప్రవర్తించి, వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అలాగే ఆలోచించి, వారి యొక్క జీవన విధానాన్ని అవలంబిస్తే మేము శుద్ధులమవుతాము, మేము శుద్ధంగా ఉంటాము అని ఆలోచించే జాతి మన జాతి. కాబట్టి శుద్ధమైన జాతి. ఒక స్త్రీకి ఒక పురుషునితో సంబంధం ఉండాలి. అనేక మంది
పురుషులతో ఒక స్త్రీకి సంబంధం ఉండకూడదు. అదేవిధంగా ఒక పురుషునికి ఒక స్త్రీతోనే సంబంధం ఉండాలి, అనేక స్త్రీలతో సంబంధం ఉండకూడదు. ఇది మన ప్రాచీన భారతీయ జీవన పద్ధతి. ఈ ఆజన్మ శుద్ధి అంటే ఎలా అవుతుందంటే తాను బ్రహ్మచర్యమును పాటించినవాడు కావాలి. ఒక స్త్రీ కూడా బ్రహ్మచర్యమును పాటించినది కావాలి. ఈ బ్రహ్మచర్యం అంటే ఎలా అర్థమవుతుంది అంటే ఒక అమ్మాయిని చూడగానే ఆహా ఎంత అందంగా ఉంది అని ఆలోచిస్తే కాదు. ఒక అబ్బాయిని చూడగానే ఆహా ఎంత అందంగా ఉన్నాడు అని ఆలోచిస్తే కాదు. ఆహా ఈ అమ్మాయిలో ఎన్ని సద్గుణాలున్నాయి అని మనము పూజనీయత్వాన్ని ఆలోచించాలి. ఈ అబ్బాయిని చూడగానే ఎన్ని సద్గుణాలు ఉన్నాయి అనే గుణాలను చూచే దృష్టి సాధారణంగా ఎవరికి కలుగుతుంది? కలగదు. ఒక స్త్రీని పురుషుణ్ణి చూస్తే వేరే రకమైనటువంటి పాశవికమైన దృష్టి కలుగుతుంది, కానీ ఒక సదనుభూతి భారతీయులకు కలిగింది. ఆ భారతీయులంతా కూడా మన పూర్వులంతా కూడా ఎవరిని చూడగానే అందంగా ఉంది అందంగా ఉన్నాడు అని అలా వాళ్ళు ఆలోచించలేదు. ఎవరు ఏ తల్లికి పుట్టారు వీరు, ఏ తండ్రికి పుట్టారు, ఎంత ధార్మికంగా ఉన్నారు, ఎంత గుణాలతో ప్రకాశిస్తున్నారు, ఎంత తెలివితో ఉన్నారు, వీళ్ళను మనం పూజించాలి, గౌరవించాలి అనే భావము కలగాల. ఈ సొమ్ము నాది, ఈ సొమ్ము నాది అనేటువంటి ఆకర్షణ అవసరమా? చూడగానే పవిత్రమైన భావముతో నమస్కరించే అలవాటు ఉండాలా? చూడగానే వైకల్యముతో మన బుద్ధిని పాడు చేసి అందరి బుద్ధిని పాడు చేసేటట్టుగా ఉండాలా? కాబట్టి మనం పిల్లల్ని చూచినా, పెద్దవాళ్లను చూచినా, ఇంకా పెద్దవాళ్ళను చూచినా గౌరవ భావము ఉట్టిపడేటట్టుగా చూడడం జరిగితే వాళ్ళ అబ్బాయా వాళ్ళ అమ్మాయా అని వాళ్ళంతా కూడా చాలా చక్కగా ఒక అనుభూతిని పొందుతారు. కాబట్టి ఆ జన్మశుద్ధి అలా జరుగుతుంది. జన్మశుద్ధి అంటే మనస్సులో వికారాలు కలగకుండా మనకు శుద్ధిని కలిగింపచేసేటువంటి లక్షణము జన్మశుద్ధి. చూడగానే ఒక తల్లిని అంటే చిన్నదే కదా ఎలా చూస్తేమిటి అనే బుద్ధి కలగకూడదు. చిన్నదైనా పెద్దదైనా ఒక తల్లి తల్లే. అలాగే చిన్నవాడైనా పెద్దవాడైనా ఒక పురుషుడు పూజనీయుడు. కాబట్టి మన జాతి అలా పూజనీయమైన జాతి అని కాళిదాసు ఎంత ఆలోచించి మాట చెప్పాడు. మొదట మనుషులలో ఏ గుణాన్ని సాధించాలి? దయ అనే గుణాన్ని సాధించాలి. దయ తెలుస్తుందా? కళ్ళల్లో తెలుస్తుంది. దయతో ఉండగలుగుతామా? ఉండగలుగుతాం. ఈ దయ అనే గుణము మనకు ఎంత అవసరం? ప్రేమ అనే గుణం ఎంత అవసరం? ప్రేమ అంటే యువతీ యువకులకు ఆధునిక కాలంలో జరిగేటువంటి ప్రేమ కాదు. ప్రేమ అంటే ఆత్మస్వరూపం. నేనే ఇలా ఉన్నాను అనుకోవడం, నాకంటే వీళ్ళు నాకు కావాలి అని కాదు. నేను అలా ఉంటే ఎంత బాగుంటుంది, నేనే ఆ గుణము కలిగిన దానినైతే ఎలా, నేను ఆ గుణములు కలిగిన వాణ్ణైతే ఎలాగా అనే ఒక ఆలోచన నాకు కలిగితే నేను గొప్పవాణ్ణి అవుతాను. కాబట్టి ఆ జన్మ శుద్ధి అలా ఏర్పడుతుంది. ఆ జన్మ శుద్ధి కలిగి ఉండడం అనేది మన యొక్క విశిష్టత, భారతీయ జీవన పద్ధతి. పరంపర అని అంటాం. ఏ పరంపర నేర్చుకోవాలి? మనందరికీ సందేహం. ఏ పరంపరతో మనం ముందుకు సాగాలి? ఏ పరంపరతో ముందుకు సాగాలి అంటే జన్మశుద్ధి అనే పరంపరతో మనం ముందుకు సాగాలి. నా జన్మ శుద్ధం, నీ జన్మ శుద్ధం. ఎవరి జన్మైనా శుద్ధం. ఎవరిని తక్కువగా చూడకూడదు. ఎవరిని గొప్పగా చూచి దూరం పారిపోకూడదు. గొప్పగా చూచి వారికి సన్నిధానంలోకి వెళ్ళి వారి వల్ల ఉపదేశాన్ని స్వీకరించాలి. మనకంటే వయస్సులో తక్కువ,
జ్ఞానములో తక్కువ, బలములో తక్కువ, ధనములో తక్కువ అని వాళ్ళను ఈసడించకూడదు. వాళ్ళంతా పవిత్రులు. పవిత్రులు అనే పేరుతో వాళ్ళందరినీ కూడా గౌరవించాలి. కాబట్టి జన్మశుద్ధి కలిగిన వారు చూచే చూపులలో పవిత్రత ఉంటుంది. కాబట్టి ఆ జన్మశుద్ధులమని మనం ఆలోచించుకోవాలి. మనస్సులో ఎవరిని చూచినా అసూయ, ఈర్ష్య, ద్వేషము ఇలాంటి దుర్గుణాలు కలగకపోతే మన జన్మ శుద్ధము. కాబట్టి ముందు వాళ్ళల్లో ఇవి ఉన్నాయా లేదా అని వెతుక్కోకూడదు. మనలో ఈ గుణాలు ఉన్నాయా లేదా, నాకు అసూయ కనపడుతోందా, అనవసరమైన రాగం కనపడుతోందా, అనవసరమైనటువంటి దోషం కనపడుతోందా, అది నేను బాగు చేసుకోవాలి అనేటువంటి మనము శుద్ధులమైతే మన ప్రతిబింబముగా ఉండే సమాజము కూడా శుద్ధంగా కనపడుతుంది. మనము శుద్ధులము కాకపోతే ఈ మనము కూడా సమాజానికి ప్రతిబింబములుగా మనము కూడా అశుద్ధులమవుతాం. మనము శుద్ధులము, సమాజము శుద్ధం, సమాజము శుద్ధము, మనము శుద్ధం. కాబట్టి అలాంటి శుద్ధి కలిగినటువంటి వాళ్ళముగా ఆలోచించే జాతి భారతీయ జాతి. గుణాలు అవసరమని అనుకున్నాం కదా, గుణాలను ఎలా సాధించాలని కూడా మనం ఆలోచించాలి. సద్గుణాలను సాధించడానికి మన జీవితము అని ముందు అనుకుంటే బాల్యమంతా సాధనమే. మనము చిన్నప్పుడు మాత్రమే సద్గుణాలను నేర్చుకోగలుగుతాం. వయస్సు వచ్చిన తర్వాత సద్గుణాలను నేర్చుకోలేము. మనమందరము నిత్యము సాధకులమనే ఒక ఆలోచన ఉండాలి. ఇప్పుడు మనము పెద్దవాళ్ళమైనప్పుడు మనకు బాల్యం రమ్మంటే రాదు. యువకులమైనప్పుడు కూడా మళ్ళీ బాల్యం రమ్మంటే రాదు కదా. మనం ఎలా నేర్చుకుంటాం? బాల్యంలో అయితే అందరినీ చూస్తాము, ఎవ్వరి పట్ల కూడా అపవిత్రత భావం ఉండదు. ఎప్పుడు పిల్లలు అందరినీ పవిత్రంగా చూస్తారు. కొత్తగా చూసినప్పుడు కొంచెం భయపడతారు, కానీ మనను వాళ్ళ ఆత్మీయులుగా మనము కనపడ చేసుకుంటే వాళ్ళు మనను ఆత్మీయులుగా చూస్తారు, కాకపోతే చూడలేరు. కాబట్టి మనముకు కూడా సాధన ఏమిటి అంటే వీరంతా కూడా నా వాళ్ళు, మా వాళ్ళు, మనవాళ్ళు అనే ఒక ఆలోచన కలగాలి. సమాజంలో ముఖ్యంగా మనుష్యులను చూస్తే ఈ మనుష్యులను మనవాళ్ళు అని అనుకోకపోతే మనకు శుద్ధి రాదు, వాళ్లకు శుద్ధి రాదు. కాబట్టి మనవాళ్ళు అనుకునేటువంటి ఒక ఆలోచన మనందరికీ కలగాలి. అప్పుడు మనకు ఒక శుద్ధికి మార్గం. చిన్న పిల్లలు ఏ విధంగా లోపల ఒకటి బయట ఒకటి ఆలోచించరో, ఎవరిని చూచినా కూడా లోపల ఒకటి బయట ఒకటి ఆలోచించకుండా ఉండడం అనేది రెండవ సాధన. మొదటిది అందరూ మనవాళ్ళు, అందరము అందరికీ సంబంధించిన వాళ్ళము. ఇది భారతీయ జాతి దృష్టి. దీన్ని అర్థం చేసుకోలేక వేరే దృష్టితో మనం ఉంటాం. కానీ ఇది మన భారతీయులకే కాదు, విశ్వంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇది మార్గదర్శనం. ఇలాంటి ధర్మాలనే బోధిస్తుంది తప్ప మన జాతి మతం అనే పేరుతో ఒక అల్ప సంప్రదాయాన్ని బోధించదు. ఉత్తమము అనే పేరు కలిగిన ఒక సనాతనమైన ధర్మ సంప్రదాయాన్ని తెలియజేస్తుంది. ఎలా ఉండాలి మనిషి అని తెలియజేస్తుంది. కాబట్టి అందరూ మనవాళ్ళు అని అనుకోవడం, అందరూ మనవాళ్ళు అని అనుకోవడం ఒక మార్గం. రెండవది అందరూ మంచివారు అనుకోవడం, చెడ్డవారు అని అనుకోకూడదు ఎవరిని. వీళ్ళలో ఈ గుణం ఉంది, ఎవరిలో ఏ గుణం ఉంటే ఆ గుణాన్ని గ్రహించడము, నేర్చుకోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. దానివల్ల మనము శుద్ధులమవుతాం, వాళ్ళు శుద్ధులవుతారు. ఈ విధముగా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళమైనా నాకు బాల్యము, స్వచ్ఛత్వము, ఎవరి మీద రాగద్వేషాదులు ప్రత్యేకించి లేని లక్షణం ఉంది, నేను అందరి వల్ల నేర్చుకోదగిన వాణ్ణి, నేను అందరికీ నేర్పదగిన వాణ్ణి, కాబట్టి నేను నేర్చుకొని ఉండాలి, నా జన్మ పవిత్రమై ఉండాలి, నేను పవిత్రత్వమును చూడాలి అనే ఆలోచన కలిగి మనము ఆజన్మ శుద్ధులం అవుదాం. ఈ ఆజన్మ శుద్ధి అనేది జన్మ నుంచి
మా తల్లిదండ్రుల నుంచి అందరికీ అలవాటైన దృష్టి అనే మార్గంలో మనం పయనిస్తూ ముందుకు సాగుదాము. మనందరి యొక్క జన్మ పవిత్రం, మనందరము పవిత్రులం. పునర్మిలామః. నమస్కార. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.